వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లా తాండ్రు డివిజన్ యాలాల మండలంలో దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలి. డీబీఎఫ్ జిల్లా నేత సిద్ది ఈశ్వర్. యాలాల్ మండలం ఎంకెపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు నట్టల మనోహర్ను కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన షెల్కా రాజు, బి మహేందర్, బి రాజేందర్ ఇంకా కొంతమంది కలిసి కొట్టారు. ఆ దుండగులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ వికారాబాద్ జిల్లా నేత సిద్ది ఈశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం నాడు దాడికి గురైన మనోహర్ను కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డీబీఎఫ్ నేత ఈశ్వర్ మాట్లాడుతూ దళిత యువకుడు మనోహర్పై అదే గ్రామం చెందిన బీసీలు కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. మనోహర్ తల్లి రత్నమ్మ మాట్లాడుతూ నా కుమారునికి కానీ నా కుటుంబానికి కానీ ఏమన్నా అయితే వాళ్లే బాధ్యత అని మాట్లాడటం జరిగింది. ఊరు వెనకపల్లి. నా కొడుకు మనోహర్, ఇద్దరు కొడుకులు. చిన్న కొడుక పెద్ద కొడుకమ్మ? చిన్న కొడుకు. పెద్దోడు ఆడ సంపత్ ఉంటాడు. సంపత్ అంటే ఎవరు? సంపత్ సార్త డ్రైవర్. సంపత్ సార్త డ్రైవింగ్ చేస్తాడు. చిన్న కొడుకు ఉంటే ఈడ సింధు కాలేజ్ కాడ అంటావు. ఆయమ్మ పేరేందేమో తెలియదు. ఆయమ్మ డ్రైవింగ్ చేస్తాడు. ఇక అయితే పొద్దాక డ్రైవింగ్ చేసిండు. పొద్దుక జాము తాళాలు ఇచ్చి బయటికి వెళ్ళంగానే పొదస్థానం కావాలి కాసిండ్రు మస్తు. ఎవరు? బాలరాజు, మహేందరు, వాళ్ళ బావోళ్ళు, బాసుపల్లి అయిప ఏంటంటే అది ఏంది ఎవరు సాయిపూరు వాళ్ళు ఇల్లంతా 5-6 మంది వాళ్ళు. ఒక్కడు వీడు అయిపోయి ఆయనతో తాళాలు ఇచ్చి రిటర్న్ మళ్ళటల కల్లా నోరు మూసిండ్రు. కార్లు వేసుకున్నారు, పోయిండ్రు. ఇక బిర్జు కింద కొట్టిండ్రు. బిర్జు కింద కొట్టుకోకటి బిర్జు కింద కొట్టిండ్రు. మస్తు ఇష్టం వచ్చినంత కొట్టిండ్రు. బిర్జులతోని, కట్టెలతోని, రాళ్లతోని మస్తు కొట్టిండ్రు. బట్టలు ఇడిపించి కొట్టిండ్రు. ఆ దెబ్బలకు తాడజాలక మళ్ళా ఊళ్ళకు వస్తే అంటే నీ సులి వస్తా ఈ సీసతోని అంటున్నాన్ని అంటే వాడు ఆ దెబ్బలకు జాడాక నేను ఊళ్ళో ఇంకేం పోదు, ఊళ్ళో ఉండకుంటే అయిపోయాయి కదా, ఊళ్ళోకి రావద్దు అన్నారు కదా అంటున్నాని మందు తెచ్చుకున్నాడు. గులకల మంద మంద తెచ్చుకొని అన్న నేను తాగి సస్తున్నా. ఎవరికి చెప్పిండు? పెద్ద కొడుకు చెప్పిండు. పెద్ద కొడుకు 4 దినాలు. పెద్ద కొడుకు పేరు దస్తాప. 4 దినాలు అయింది హైదరాబాద్ పోయి. ఫోన్ చేసిండు, అమ్మని వదిలేని పిల్లగాన్ని మంచిగా పెట్టుకన్నా నేనైతే చస్తున్నా, చచ్చిన కానీ కూడా కుంట పోయి బాలరాజు ఇంటికాడ వాతు నన్ను వాళ్ళ గురించి నేను చస్తున్నా. మహేందరు వీళ్ళంతా నన్ను కొట్టిండ్రు. నాకు దెబ్బలకు తాడాక నేను మంద తాగి చస్తున్నా అంటని చెప్పిండు. చెప్పని దాడివే నా పెద్ద కొడుకు నా ఎర్ర కొడుకు ఫోన్ చేసిండు. పేపర్ల కాల వాడు చేష్టల కాల బండి తీసుకొని పోయిండ్రు. పోయి ఇక్కడ పోవాడితే ఉరుకుతున్నాడు అంట. ఒక్కొక్కటి రోడ్డు ఉరకబడితే బండి తీసుకొని పోయి పట్టుకొని నడమ కూర్చుని పెట్టుకొని తాండ్రుకొని ఇప్పుడు కోకట్ రోడ్కు దొరికిండు. కోకట్ రోడ్కు దొరికిండు. ఏడా మందు దాగింది తెలియదు. మందు ఆడ దాగిండు తెలియదు. ఏం టిఫిన్ వేసుకపోయింది తెలియదు. వాళ్ళు అయితే కార్లు వేసుకొని వచ్చి కొట్టి చచ్చిపోయిండు అంటున్నాను. ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు. ఇక వీడు వచ్చిండు, ఎవరి బండి మీద వచ్చిండు. ఆయన నన్ను చూసి పోదాం అనుకున్నాడో ఏమని చెప్పుదాం అనుకున్నాడో వీడు కూడా ఇటకు మళ్ళీ పోయిండు. మా ఎర్ర కొడుకు బిడ్డకు గ్లూకోజులు ఎక్కుతుంది ఇంట్లో. నేను వాళ్ళ ఇంటికాడ ఉండ, మా ఎర్రల ఇంటికాడ. ఆయనతో తీసుకొని వాడు పోయిండు. కోపంలో పోయిండు, తాగిండు. అన్నకు ఫోన్ చేసిండు. వాళ్ళ అన్నకు ఫోన్ చేసేటోళ్ళకల్లా వాడు తమ్మునికి ఫోన్ చేసిండు. మా ఎర్రల కొడుకు చేసిండు. ఎర్రల కొడుకు వెంటనే పోయిండు. పోయి బండి తీసుకొని నడమ కూర్చుని పెట్టుకొని తాండ్రులో కక్కిపించుకున్నారు. కక్కిపించుకొని తీసుకొని పోయిండ్రు. అంతవరకు మాకు తెలియదు. వికారాబాద్ పోయినప్పుడు ఈ ఇంటి పక్క చెప్పి పోలీస్ స్టేషన్కు ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పిండ్రు మీరు? యాదవ్కా లేకపోతే తాండూరుకా? మీకైతే యాలాల్ మండలి కదా. యాలాల్ మండలి పోలీసు వాళ్ళు ఏమన్నారు? యాలాల్ మండలి పోలీసు వాళ్ళు అన్నీ రాసుకున్నారు. అన్నీ రాసిన తర్వాత ఎక్కడంకా లేదంటే ఆ పిల్లగాడు కొనుగోయిన పిల్లగాడు వేరే, మేమేమో చూడలేము, ఏం చూడలేము, తెలియదు. మళ్ళీ మాకు తెలియదు అంటున్నా అంటే మళ్ళీ నరేష్కి ఫోన్ చేసి అడిగి అన్నీ ఏమిటి మీద కొనగొండ్రు, ఏమిటి మీద లేదు, ఏడ తాగిండ్రు, ఏడ కొట్టిండ్రు అన్నీ అడిగి
ఆడ పోలీస్ అయిపో పోయి ఆడ ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఎస్ఐ పోయి ఆడ చేసుకొని వచ్చినాకనే ఎవరు శంకర్ సార్ వచ్చిండా? యా సార్ పోయిండో ఏమో, ఎస్ఐ అంటే శంకర్. పోయి ఆడ చూసి పిల్లగానికి కిసరించుకొని అన్ని పేర్లు అడిగి చేసి కొట్టింది తీసుకుపోయింది గంటలు గడియలు అన్నీ చెప్పి నాకనే రాత్రి 8-9 అయింది మేము తండ్రికి వెళ్ళి రానికి. అంతా కోలేను ఇంకా ఇంతవరకు. ఇది మొత్తం సమస్య జరిగింది ఎన్నడు? నిన్ననా మొన్న? మొన్న జరిగితే నిన్న గడపడే. నిన్న పోయి ఇంటికాడ వదిలితే తిట్టిండ్రు, బూతు మాటలు తిట్టిండ్రు, అలకలక మాటలు తిట్టిండ్రు, తలుపులు మూసుకున్నారు. నేను ఒకదాన్ని అంటున్నాను తిట్టిండ్రు. అందరు చెట్ల కల్లా మా వాళ్ళు అందరు 5 మంది నటులలో మొత్తం బట్టల కల్లా పీక్కోండి ఏం పీక్కుంటారు అంటారు. తలుపులు మూసుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చినాక అప్పుడు బయలుదేరి బడకావు మనవరెడ్డిగా ఎవరు చేసిండ్రు? డాక్టర్ సాబ్ సాగు బతుకులు ఉన్నాను. నా పిల్లగాడు అయితే ఏం చేస్తారు ఏం లేదు